సర్వోన్నతుల పరిశుద్ధుల పలుకుతండి మీ బంగారు పాదం చెంతకు పునరుద్ధాన దినమున సాయంకాల సమయంలో చిన్నమందగా మీ బంగారు పాదం చెంతకు వచ్చి ఉన్నాం. యోనా గ్రంథ వివరణ ప్రభువ మీరు మాకు అనుగ్రహించండి. ప్రాఫెట్ జోనాను బట్టి మీరు ఆ ప్రవక్తను వాడుకున్న విధానమును మీరు మాకు వివరించండి. మాలో నుండి కూడా అంత గొప్ప భాగ్యమును ప్రసాదించాలని, రాబోదినముల్లో మీ సాక్షార్థమైన బిడ్డలుగా మేము కూడా లేవాలని, యోనా వాడబడినట్లుగా మేము కూడా వాడబడాలని మీ బంగారు పాదం చెంత ప్రార్థిస్తూ ఉన్నాం. మా మనోనేత్రములు వెలిగించండి. మీ శక్తి, బలము, మహిమ యోనాకు అనుగ్రహించినట్లుగా మాలో కూడా వాడుకుంటకు కావలసిన అర్హత కలిగిన బిడ్డలకు అనుగ్రహించమని, ఈ గ్రంథ వివరణలో పరలోకపు జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి మాతో నేటి సూటిగా నేరుగా మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 గడిచిన ఒక ఎపిసోడులో యోనా యొక్క ఇతివృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం. అయినను చాలా గ్యాప్ వచ్చింది కనుక రీక్యాప్ జ్ఞాపకం చేస్తాను. స్ట్రైట్గా సబ్జెక్ట్లోనికి వెళ్లకుండా జ్ఞాపకం చేస్తాను. దయచేసి నోట్ చేసుకోండి. మనసును కేంద్రీకరించబడాలి. పరకాయ చేయాలి. విజనరీ రీడింగ్ కావాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను, బైబిల్ స్టడీ అనగానే అనేక విషయాలను మనం పక్కకుంచి తండ్రి తట్టు మన హృదయాన్ని తెరవాలి. సహజంగా యోనా అనే భక్తుడి గురించి మనం విన్నప్పుడు అందరికీ ఒక అభిప్రాయం కలుగుతుంది. అదేమిటంటే, యోనా దేవునికి విధేయత కలిగిన వాడు, మంచి ప్రవక్త అనే అభిప్రాయం కలగదు. మీరు ఎవరినైనా అడగండి, ఎన్నో బోధలు మీరు విని ఉంటారు. యోనా అనేసరికి ఆయన దేవుని మాట సరిగ్గా వినలేదు, దేవుని కార్యాలు సరిగ్గా చేయలేదు, ఒక దగ్గరికి వెళ్ళమంటే ఇంకొక దగ్గరికి వెళ్ళాడు అని చెప్తూ ఉంటారు. నిజమే. కానీ దీనిలో అనేక విషయాలు తండ్రి నాకు తెలియజేసిన విషయాలు నేను చెప్తాను. వీటన్నిటినీ కూడా తండ్రి మనతో ఈ దినాన వివరణగా మాట్లాడబోతున్నాడు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొందరు పేర్లు మనం విన్నప్పుడు అబ్రహాము పేరు వినగానే ఏమంటాం? మంచి విశ్వాసని, అబ్రహాము దేవునికి మంచి స్నేహితుడని, అబ్రహామును ఏకైక కుమారుని బలిమ్మన్నప్పుడు మోరియా కొండపైకి తీసుకొని వెళ్ళి బలివ్వడానికి కూడా సిద్ధపడ్డాడని, ఇలా మనము మంచి కొన్ని గంటను అనర్ఘణంగా చెప్పగలుగుతాం. అదేవిధంగా స్త్రీలలో కూడా కొందరు పేర్లు, దెబోరా కావచ్చు, హుల్దా కావచ్చు, మరియ కావచ్చు, మరియ తల్లి కావచ్చు, వీళ్ళ పేర్లు వచ్చినప్పుడు చాలా మంచి రిపోర్ట్ ఇస్తాం వాళ్ళు చేసిన కార్యాలను బట్టి. అయితే యోనా పేరు వచ్చేసరికి మాత్రం అతను దేవుని పనిని సరిగ్గా నిర్వర్తించలేకపోయిన ఒక ప్రవక్తని, దేవుని మాటలను పెడచెవిని పెట్టిన ప్రవక్తని రకరకాలుగా చెప్తాం. అయితే నాకు తెలిసిన విషయాలు ఏమిటంటే, యోనాలో కూడా మంచి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే యోనా ఎవరో కాదు, నీవు నేను. మనం ఎలా ఆలోచిస్తామో యోనా అలానే ఆలోచిస్తున్నాడు. ఆలోచించడమే కాదు, ఆయన నడవడి, ఆయన ప్రవర్తన కూడా ఎగ్జాక్ట్గా ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడో అలానే ఆ యోనా ప్రవర్తించాడు.
యాజ్ ఇట్ ఈజ్గా రికార్డ్ చేయబడింది. యోనా గ్రంథాన్ని రాసింది ఎవరండి? యోనాని. ఆయన రికార్డ్ చేసుకున్నాడు. అందుకని అడిగాను. ఉన్నట్టుగా రాశాడు. మనమైతే అలా రాసుకుంటామా? మనకు డైరీ రాసే అలవాటు ఉంటే మనం చేసేది ఒకటి, రాసుకునేది ఒకటి ఉంటుంది. అంతదాకేందుకు 1000 అబద్ధాలు బయట ఆడుతుంటారు, ఇక్కడ యథార్థవంతుల్లాగా బిల్డప్ ఇస్తుంటారు. మనం చూస్తూ ఉంటాం కదా. అబద్ధము అనే మాట అసలు ఆయనకి తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ యోనా ఉన్నట్టుగా రాశాడు. మనలాగానే ప్రవర్తించాడు అనడంలో నా ఉద్దేశం ఏమిటంటే, ఈ బైబిల్ స్టడీ ఇప్పుడు జరగబట్టి దాదాపుగా ఒక 2.5 years అవుతుంది. ఇంకొక 6 monthsలో 3rd yearలో కూడా వెళ్ళిపోతాం. ఎంతవరకు మనం నేర్చుకొని ఎంత బలపడ్డాము అని ఒక్కసారి మీ హృదయాన్ని పరీక్షించుకోండి. సువార్త ప్రకటించబడుతుంది. ఈరోజు ఆదివారం ఉదయకాలమున పరిశుద్ధ దైవజనులు, సంఘ కాపరి లేచి నిలబడి సువార్తలను ప్రకటిస్తున్నారు. ఎవ్రీ సండే చక్కటి సువార్త, ఈవినింగ్ బైబిల్ స్టడీ జరుగుతుంది. మరి మనలో ఎంతవరకు మార్పులు వచ్చాయి, ఎంతవరకు మనం మారాము ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంతవరకు సద్వినియోగపరచుకుంటున్నాము దేవుని సమయాలను? హౌ మచ్ ఇంపార్టెన్స్ వీఆర్ గివింగ్ ఇన్ అవర్ లైఫ్స్ టు ది లార్డ్? ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. వింటాము కానీ పట్టించుకోము. ఒక గుంపు, రెండవ గుంపు అసలు వినరు, పట్టించుకోరు. మూడవ గుంపు వినటానికే సమయాన్ని ఇవ్వరు. ఈ 3 గుంపులు కూడా దేవునికి దూరంగా ఉన్నారు. కనుక నేను మరలా అప్పీల్ చేస్తున్నది ఏమిటంటే, దేవుని యొక్క కార్యములను మనము సద్వినియోగపరచుకోవాలి. యోనా తండ్రి పేరు క్లియర్గా ఇక్కడనే ఉంది, అమిత్తయి కుమారుడైన యోనా. మామూలు వ్యక్తి అండి. మా నాన్నగారి పేరు సంజీవరావు. అలానే మీ నాన్నగారి పేర్లు కూడా మీకు తెలుసు. అతని నేటివ్ ప్లేస్, ఒక గ్రామం పేరు కూడా ఉంది, గెత్ హే పెరు అని ఉంటుంది. గెత్ హే పెరు. హిజ్ నేటివ్ ప్లేస్ ఇస్ గెత్ హే పెరు. అలానే మనకి నేటివ్ ప్లేసెస్ ఉన్నాయి. ఒక కుగ్రామము, బట్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్రాఫెట్ అండ్ హిజ్ నేమ్ వాజ్ రిటన్ ఇన్ ది బైబిల్. ఒక కుగ్రామములో పుట్టి ఒక తండ్రి పేరు సాధారణంగా మనకు కలిగినట్టుగా ఉన్నటువంటి అమిత్తయి కుమారుడైన యోనా ఈనాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక మంచి స్థానాన్ని పొందుకున్నాడు. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, చూశారు కదా మీకు, యేసయ్య హా బ్రదర్ అంటాం. అనగా యోసేపు కుమారుడైనటువంటి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల్లో ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. చాలండి, మన వంటి స్వభావం కలిగిన వాడే. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. యోనా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఒకప్పుడు యేసయ్యని ఏమాత్రం అంగీకరించకుండగా యేసయ్యనే తోలనాడినటువంటి హాఫ్ బ్రదర్ అయినటువంటి యాకోబు రికార్డ్ చేస్తున్నాడు. అనగా యోనా గ్రంథములో ఉన్నటువంటి సారమును, ప్రవక్తల యొక్క వివరణను నిశింతగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
మనకి దగ్గరగా 40 మంది భక్తులు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని లిఖింపజేశారు. 40 మంది భక్తులు మనలాంటి వాళ్ళే, ఆకాశం నుండి దిగి వచ్చిన దేవదూతలేం కాదు. వారి చరిత్ర చూస్తే మనలాంటి వాళ్ళే. ఏలియా ఉన్నాడు, అతని నేటివ్ ప్లేస్ గిలాద్. అతని తండ్రి పేరు కానీ తల్లి పేరు కానీ ఎక్కడ రికార్డ్ చేయబడలేదు. కానీ అద్భుతమైనటువంటి ప్రవక్త, మనలాంటి వాడే. తన ప్రాణమును సైతం త్యాగం చేసి రాజు ముందు నిలబడి ధైర్యముగా తండ్రి చెప్పిన మాటలను వివరించి గద్దించినటువంటి ఒక ప్రాఫిట్ ఎవరంటే ఎలీషా అని చెప్పుకుంటాం. మనలాంటి వాడే. ఎలీషా ఒక ధనవంతుడు. 12 అరకలను దాదాపుగా పెట్టి 7 నుంచి 12 అరకలు ఆయన దగ్గర ఎప్పుడు ఉండేటి అట. గొప్ప ధనవంతుడు. ఆయన కూడా తండ్రి మాట విని ప్రవక్తగా మారాడు. అద్భుతమైన సేవ చేశాడు. ఆ రోజులలో ప్రవక్త వస్తున్నాడంటే రాజులు వణికిపోయేవారు. ఓ, ప్రాఫిట్ సమూయేల్ ఈజ్ కమింగ్, ప్రాఫిట్ ఎలీషా ఈజ్ కమింగ్, ప్రాఫిట్ ఎలీషా వస్తున్నాడు అని భయపడేవాళ్ళు. ఇప్పుడు మన మధ్యకు ప్రవక్తలు వస్తున్నారు, డబ్బులకు వస్తున్నారు. ప్రవక్తలు డబ్బులకి ఎగబడుతున్నారు. అందరు కాదు, కొందరి గురించి చెప్తున్నారు. ఒకనాడు ప్రవక్తలు దేవుని వాక్కులను ప్రకటించేవారు. ఈనాటి ప్రవక్తలు దేవుని వాక్కులని చెప్పేసి ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పను, మీకు తెలుసు. ఎంత దిగజారిపోతున్నది, దేవుని స్టేటస్ని దింపుకుంటున్నది ఎవరు? సో కాల్డ్ ప్రాఫిట్స్. కనుక ప్రియులారా, చిత్తశుద్ధితో అంతఃకరణ శుద్ధితో లేవాలి మనం. నిజానికి 77 ఏళ్ళు నాకు. ఇప్పటికీ నాలో శుద్ధత, నాలో యథార్థత, నాలో ఇంకా ఏమి కనపడకపోతే ఏం బాగుందిందామని ప్రపంచంలో ఎప్పుడు ఎంతకాలం నటించాలి నేను? చెప్పండి. అలానే వయసు వరుస మీరు, మీ వయసు ఎంత? ఎంతకాలం ఇలా ఉందాం? ఎప్పుడు లెగుద్దాం? వయసు తరతమ భేదాలు చూసినట్లయితే యవనస్తులు అందరూ లేచారు. ఏమండి, దావీదును అభిషేకించడానికి సమయాలు వచ్చినప్పుడు దావీదు వయసు ఎగ్జాక్ట్లీ 15 ఇయర్సే. పశువులు కాచుకుంటున్నాడు. జెస్సీతో అంటున్నాడు, యెషైతో అంటున్నాడు, ఆర్ యూ హ్యావింగ్ ఎనీ అదర్ చిల్డ్రన్ అదర్ దాన్ దీస్ 7 అంటే ఎస్ ఐఎమ్ హ్యావింగ్ అనదర్ చైల్డ్ అన్నాడు. ఎవరంటే దావీదు. 15 ఏళ్ళప్పుడు అభిషేకించబడ్డాడు. అతను నీలాగా నాలాగా బ్రతికినటువంటి దావీదే. నేను ఎందుకు చెప్తున్నానంటే మనలో మార్పు రావాలి. యోనా గ్రంథాలు ఇప్పటికి దగ్గరగా అన్ని గ్రంథాలు అయిపోవస్తున్నాయి. ఎన్ని గ్రంథాలు జరిగేసినా మనలో మార్పు రానంత వరకు, మనలో ఆ తపన మొలకెత్తనంత వరకు ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఇన్ వెయిన్. ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఇన్ వెయిన్. ఒక రాణిగా ఉన్నటువంటి ఎస్తేర్ కూడా ఏముంది? ఐ పెరిష్ ఇఫ్ ఐ పెరిష్, ఐ పెరిష్ అంటుంది. నేను నశించను, ఐ పెరిష్ ఇఫ్ ఐ పెరిష్. మనం అనగలుగుతున్నామా? కనుక ప్రియులారా, ఎందుకు మరలా చెప్తున్నా అంటే, మనలాంటి తత్వము కలిగినటువంటి ఒక వ్యక్తి ఈనాడు దేవుని కార్యాలు జరిగించడానికి ముందుకొచ్చాడు. ఇక గబగబా సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను. అతనితో అనగా యోనాతో తండ్రి మాట్లాడాడు. గడిచిన ఎపిసోడ్లో చెప్పాను కనుక ఎక్కువ చెప్పనవసరం లేదు. మిస్టర్ యోనా, గెటప్, నీవు లేచి అని ఉంటుంది 1వ అధ్యాయం 1వ వచనం. నీవు లేచి, గెటప్. ఈనాడు మనతోటి కూడా తండ్రి మాట్లాడుతున్నాడు. మీరు లేచి, ఎలా ఉన్నా నీవు లేచి నా కార్యాలు చెయ్యాలి అని చెప్పిన కార్యాలు చేసిన వాడే తండ్రి వాడుకునే ఒక మంచి వ్యక్తిగా మిగిలిపోతారు. ఏమని చెప్పాడు? నీనేవే పట్టణానికి వెళ్ళి వారి యొక్క దుర్గతి నాకు అభ్యంతరకరంగా అసహ్యకరంగా కనపడుతున్నది కనుక, వారి పాపములు ఆకాశం అంటుతున్నవి కనుక నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు. గడిచిన వారం చెప్పాను కనుక నేను చెప్పను. పిలిచిన వెంటనే పలికేవాడు ప్రవక్త.
ఈనాడు మనల్ని ఎన్నిసార్లు యేసయ్య పిలుస్తున్నాడో వింటే కదా. ఎప్పుడు వినం. చివరికి తండ్రికి కోపం వచ్చి వీడంత వెధవ లేడని వదిలేసి ఉంటాడు. అంతటి మొండి జీవితాలు జీవిస్తున్నాం మనం. కానీ పిలిచిన వెంటనే పలికాడు. నినేవేకు పొమ్మని చెప్పాడు, సువార్త ప్రకటించమని చెప్పాడు. ఇంతవరకు అర్థమైందనుకుంటున్నాను. నినేవే అనేది ఒక ముఖ్య పట్టణము. అష్షూర్ అనే దేశమునకు ముఖ్య పట్టణము. భారతదేశమునకు ఢిల్లీ ఎలా ముఖ్య పట్టణమో అదేవిధంగా అష్షూర్ దేశమునకు నినేవే ముఖ్య పట్టణము. ఆ ముఖ్య పట్టణంలో దాదాపుగా 1,20,000 మంది జనసాంద్రత కలిగినటువంటి పట్టణము. ఏమండి, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం ఏ విధంగా అయితే ఇంచుమించు అదే పాపులేషన్ ఉంటారు, అటువంటి పట్టణం అది. అక్కడికి వెళ్ళి చెప్పమన్నాడు. లేచాడు, బయలుదేరి నినేవేకి పోలా. ఎక్కడ పోదాం అనుకున్నాడు? తర్షీషుకి పోదాం అనుకున్నాడు. చెప్పండి, ఎక్కడికి? తర్షీష్ అనేది లాస్ట్ వీక్ చెప్పాను కనుక మరలా చెప్పవలసిన అవసరం లేదు. తర్షీష్ అనేది వెస్ట్ సైడ్ ఉంటుంది, మధ్య ఆసియాలో. తర్షీష్కి స్పెయిన్కి అవతలగా ఉంటుంది, వెస్ట్ సైడ్ ఉంటుంది. అటు పోదాం అనుకున్నాడు. యొప్పేకి వెళ్ళాడు. గడిచిన వారమే నేను మ్యాప్ మీద మీకు చూపించాను. యొప్పేకి వెళ్ళి ఓడ ఎక్కాడు. ఓడలో అడుగు భాగం పోయి పడుకున్నాడు. వెరీ సింపుల్ స్టోరీ. పడుకున్న వెంటనే ఆ ఓడ తుఫానుకి గురైంది. తుఫాను గురికి లోనైంది. వెంటనే నావికులు, ఆ ఓడలో ఉన్న పాసింజర్స్ అందరూ కూడా భయపడిపోయారు. ఓడ బరువు తగ్గించడానికి ఉన్న వస్తువులన్నిటినీ, తినుబండారాలన్నింటినీ నీళ్ళలో ఆ సముద్రంలో పడేశారు. అయినా కానీ తగ్గటం లేదు, ఆ తుఫాను తగ్గటం లేదు. అప్పుడు వెంటనే ఏం చేశారంటే పాసింజర్స్ లిస్ట్ తీశారు. గబా పేర్లు తీసుకొని చీటీలు వేశారు, లాటరీ వేశారు. లాటరీ వేసినప్పుడు ఎవరి పేరు వచ్చిందండి? యోనా పేరు వచ్చింది. ఇందుకీ యోనా ఎక్కడ అని వెతికితే అడుగున పడుకొని ఉన్నాడు. గబగబా పరిగెత్తాడు. మిస్టర్ యోనా, ప్రవక్త యోనా అంటల్లా, ఓయి నిద్రపోతా, 6వ వచనంలో ఉంటుంది. ఓయి నిద్రపోతా, నీకేం వచ్చినది? అరే, తుఫాన్ వచ్చి ఓడ మొత్తం మునిగిపోయేటట్టుంటే నీవు ఎలా నిద్రపోతున్నావు అంటే లేచాడు. లేచి అంటున్నాడు, చూడండి, గుర్తు చేస్తాను, ఇదంతా రీక్యాపే. తుఫానా బాగా వస్తుంది, దానికి ఎవరో కాదు కారకుడు, నేనే అన్నాడు. ఎంత ధైర్యం అండి! ఆ తుఫాను కారకుడిని నేనే. ఎందుకనగా స్టోరీ అంతా చెప్పాడు. నేను మామూలు వ్యక్తిని కాదు, నేను ఒక ప్రవక్తను, యెహోవా దేవుని యొక్క ప్రవక్తను. నన్ను నేనే వేగబొమ్మంటే నేను పోలా. నేను తర్షీసుకు పోదామని కూడా ఎక్కా. ఇది నా వల్లనే జరుగుతుందన్న సంగతి నాకు తెలుసు. వాళ్ళు నోరు తెరిచి వస్తున్నారు, ఏమిటి వీడు, ఏం మాట్లాడు, మరి ఏం చేయమంటామని అడిగారు. ఏం చేసేది? నా కాడి చేతులు కట్టి సముద్రంలో పారేయండి అన్నాడు. ఎవరైనా అంటారండి? ఎవరైనా అంటారా? నా గురించే వచ్చింది, నన్ను సముద్రంలో పారేయంటే నెమ్మదైపోద్దని. వెంటనే వాళ్ళు తటపటాయించారు. మీకెందుకు, నన్నే ఏమంటున్నా కదా, నేనే చెప్తున్నా కదా అనేసరికి కాళ్ళు చేతులు కట్టారు, సముద్రంలో పారేశారు. అలా పడడం ఆలస్యం. ఏమైపోయిందండి? సముద్రం నెమ్మడించింది. వామ్మో, నేను నిజంగానే ప్రవక్త, అందుకే ఈయన చెప్పిన మాటలన్నీ కరెక్ట్ అని వాళ్ళు
దేవునికి ప్రార్థన చేశాడు. ఇంతవరకు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఉంది, కానీ అసలు అందులో ఉన్న మూలాన్ని చెప్తే చూడండి. ఈ యోనా తర్షీసుకు వెళ్ళుట కూడా ఒక దేవుని ప్రణాళికలో ఒక భాగంగానే కనపడుతుంది. మనం కొన్ని పనులు చేస్తుంటాము, మనకి తెలియకుండానే తండ్రి తన కార్యములు జరిగిస్తూ ఉంటాడు. నిజానికి ఎందుకు ఆయన నినేవేకి పోలేదో మీకు తెలుసా? నినేవే ఇజ్రాయేలీలకు బద్ద శత్రువులు. లాస్ట్ టైం నేను పేర్లు కూడా రాశాను. పూలు, తిగ్లపలేసరి, చల్మానేశ్వర్ 5 అని, సర్గోను అని, ఇంకా చెప్పగలరా, సన్హరీబ్ అని, అసర్హద్దోను అని. ఈ రాజులందరూ ఎంతసేపు ఇజ్రాయేల్ మీద యుద్ధానికి రావడమే. అటువంటి శత్రువు దగ్గరికి పోయి, శత్రువు ఉన్న ప్రదేశానికి వెళ్ళి సువార్త నేనెందుకు ప్రకటించాలి? మనమైనా పోతామండి? చెప్పండి. మనం శత్రువు ఇంటికి వెళదామా? శత్రువు ఊరికి కూడా పోవు. అందుకే పోలా. మనలాగానే ఆలోచిస్తున్నాడు. వెళ్ళలేదు. వెళ్ళకుండానే ఓడెక్కాడు. ఓడెక్కిన వెంటనే సముద్రం పొంగింది. వెంటనే అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ఏమంటున్నాడు 9వ వచనంలో చూడండి, 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చాలు. ఏనాడైనా మనం ఇలా అనగలుగుతున్నామండి? నన్ను ఎవరైనా ఆర్టీసీ బస్టాండ్లో, హైదరాబాద్లో, కొత్తగూడెంలో, పాల్వంతలో, భద్రాచలంలో మీరు ఎవరంటే, నేను పాస్టర్నండి, నేను యేసయ్య యొక్క సువార్తను ప్రకటించే ఒక దైవజనుడినండి అని చెప్పుకుంటున్నారా? అసలు మీరు క్రిస్టియన్ అంటే ముసిముసి నవ్వుతున్నారు. ఇక్కడ చూడండి, అక్కడ ఓడ మునిగిపోయే దశలో ఉంది, సముద్రం పొంగుతుంది. తనకు తాను డెలిబరేట్గా చెప్తున్నాడు, ఎస్ నేను ఎవరిని కాదు, హెబ్రీయుడను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా యొక్క ప్రవక్తనై ఉన్నాను. అంత మాత్రమే కాక భూమికిని, సృష్టికి, సమస్త సృష్టికి సృష్టికర్త అయిన యెహోవా యొక్క దేవునికి నేను భయభక్తులు గలవాడనైన ప్రవక్తనై ఉన్నాను అన్నాడు. ఇప్పుడు చూడు 10వ వచనంలో, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని. చాలండి, భయపడిపోతున్నారు. అంటే నిన్ను బట్టే వచ్చిందంటే, ఎస్ నన్ను బట్టే వచ్చింది అంటున్నాడు. మళ్ళీ మీరు ఏమనుకుంటున్నారు అతన్ని అంటే, ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. మనలను కూడా నేను మళ్ళా చెప్తున్నాను, మనకు ఉన్న తండ్రి మామూలు తండ్రి కాదు. మనకున్నటువంటి ప్రభువు మామూలు ప్రభువు కాదు. మన ప్రభువులు లాంటి ప్రభువు కాదు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభులకే ప్రభు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది. అటువంటి ప్రభువుని కలిగి ఉన్న మనము నీరు గారి ప్రవర్తిస్తున్నాము. కారణం ఏమిటంటే, మనకున్న శక్తి మనకి తెలియక, మనకున్న క్యాలిబర్ మనకే తెలియక, మనకున్న DNA మనకే తెలియక, మనం సపోర్ట్ చేస్తున్న శక్తి కలిగిన తండ్రి మనకున్నాడన్న సంగతిని మనం పట్టించుకోక, ఆయన చూడండి డెలిబరేట్గా చెప్తున్నాడు, నేను మామూలు వ్యక్తిని కాదు, నా దేవుడు మామూలు దేవుడు కాదు, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది. ఎంతకాలం ఇలా జీవిస్తామండి? నాకు ఇదే బాధ అనిపిస్తుంటుంది. ఎక్కడ బోధించడానికి వెళ్ళినా ఎందుకు పట్టించుకోలేకపోతున్నాం? ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నాం? పొంది బోధించే వాళ్ళు సైతం ఎందుకు ఇంకా బలహీనంగా ఉంటారు? ఒక్క మాట స్టబరన్గా యోనాలాగా, ఎస్ నేనే తప్పులు చేస్తున్నాను, నా వల్లనే జరుగుతుందని ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోలేకపోతున్నారు? మనము తప్పులు చేస్తాం. యోనా చేసిన తప్పులు మనమే చేస్తాం. వాళ్ళు వెంటనే భయపడిపోయి ఏం చేశారు? 5వ వచనంలో చూడండి. 5వ వచనంలో, కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఏం చేశారండి? దేవతల్ని ప్రార్థించి
మనకి నిజంగానే ఇప్పుడు మన పట్టణాల మీద పెద్ద తుఫాను లేకపోతే ఇంకేదైనా ఎర్త్క్వేక్స్ ఏదైనా వస్తే వారి వారి హిందువులు కానీ లేకపోతే ముస్లిమ్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి వారి వారి దేవతలకు వారి వారి యొక్క దేవుళ్ళకి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. వీళ్ళు చేస్తున్నారు. పాసెంజర్స్ అందరూ వాళ్ళ దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. అందులో ఎంతమంది ఇంచుమించు ఉన్నారో రికార్డ్ చేయబడలేదు, కానీ వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు వారి దేవతలకు. మన దగ్గర కూడా చాలా దేవతలు ఉన్నాయి కదా, సమ్మక్క, అసారక్క. తెలంగాణ సైడ్ నేను రామగుండంలో ఉన్నప్పుడు ఇంటికి ఒక దేవత ఉట్టికట్టు ఉండేది. నేను చూశాను పర్సనల్గా. ఒక్కొక్క పేరు ఒక్కొక్క ఇంటికి ఉండేది. ఆ దేవతల పేర్లు మామూలు కాదు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ నా ఓడలో ఉన్న వారందరినీ మార్చడానికే ఇతని యొక్క ప్రయాణము దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నేను అక్కడ నుంచి 2.5 సంవత్సరాలు పాల్వంచకెందుకు వస్తున్నానంటే దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఎక్కడెక్కడో మేము పరిచర్య చేస్తున్నాం, కానీ తండ్రి ఎందుకు ఇంకొక ప్రదేశానికి పంపిస్తున్నాడంటే దేవుని యొక్క సంకల్పాన్ని తండ్రి నెరవేరుస్తున్నాడు. ఆ తర్వాత 12వ వచనం చూడండి. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినది నాకు తెలిసి ఉన్నది. చూసారా? బికాజ్ హీఈస్ ప్రాఫిట్. నాకు తెలుసు. ఎవరిని బట్టి వచ్చింది ఇది? నన్ను బట్టి. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి. దట్స్ ఆల్. మీకు తుఫాను ఉండదు, ఏది ఉండదు అన్నాడు. వాళ్ళకి వెంటనే భయం వేసిందండి. ఆయన చెప్పాడు కనుక వెంటనే 14వ వచనం చూడండి. వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక. చూసారా? ఇప్పుడు ఇంతవరకు 5వ వచనంలో వారి వారి దేవతలకు ప్రార్థన చేసినటువంటి అన్యులు ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? యెహోవాకి. చెప్పరేమండి? యెహోవాకి. అందరూ యెహోవా తండ్రికే చేస్తున్నారు ముక్త కంఠముతో. హల్లెలూయా. ముక్త కంఠము. ఎందుకంటే ఇప్పుడు ఈయన అందులో వేయబోతున్నాం. నువ్వేం చేస్తావు? మా పరిస్థితి ఇప్పుడు నీ చేతిలోకి వచ్చింది కనుక యెహోవా అని మొదలుపెట్టి మమ్ములను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితడన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాని ఎత్తి సముద్రంలో పడవేశారు. చూడండి, అప్పుడు ఏమైంది? పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగిపోయింది. అప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఉంటారు. హరిబాబు ఇంటూ ఇదంతా ఆయన చెప్పింది నిజమే. అక్కడికి ఆగారా? తర్వాత చదవండి. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. చాలండి. ఓడలోనే బలు అర్పించారు. ఓడలో ఉన్న జీవులను తీసుకొని యెహోవా తండ్రికి ఏం చేశారండి? మ్రొక్కుబళ్ళు. ఇది మామూలు చదివితే మామూలుగానే చదివినట్టు ఉంటుందండి. ఈ ఇన్సిడెంట్ అంతటిని మీరు నిజంగా మనం అందరం ఒక ఓడ ఎక్కినట్టు, ఆ ఓడలో యోనా ఉన్నట్టు, ఆ ఓడలో మనం ప్రయాణం చేస్తున్నట్టుగా చదవండి. ఈరోజు రాత్రి మీకు అర్థమైద్ది. గుళ్ళో కూర్చొని ఆదివారం నాడు చందా పాట అంటే బయటికి వెళ్ళిపోయేవాడిని చూశాను నేను. జేబులో చేయబెట్టి బయటికి ఎప్పుడు చేతికి బయటికి రానోళ్ళని కూడా చూశాను నేను. ఏది మనం సీరియస్గా పట్టించుకోం. కానీ వీళ్ళు చూడండి, అంత భయపడిపోతున్నారు. మరణ భయము మనుషులను కృంగతీస్తుంది. వాళ్ళందరూ భయపడ్డారు చచ్చిపోతామని. కానీ ఎప్పుడైతే యోనాని సముద్రంలోకి విసిరేశారో వాళ్ళ మరణ భయము తప్పిపోయింది. సముద్రము నెమ్మలించింది. వెంటనే బలులు అర్పించారు. అందరూ కలిసి యెహోవా తండ్రికి ప్రార్థన చేశారు. మనము మరి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని ఎంతకాలం అయిందో నాకు తెలియదు. ఏ ఒక్క ఆత్మనైనా రక్షించుకున్నారా అంటే, అసలు ఆత్మను రక్షించుకోవడం వదిలిపెట్టి మనల్ని మనం రక్షించుకున్నామా? నో.
అసలు నేను నిజమైన క్రైస్తవుడని చెప్పే స్థితిలో ఉన్నామా? నో. విచారకరం. యోనా గ్రంథము చదివాక కూడా మారు మనసు పొందని వాళ్ళు ఉన్నారంటే విచారకరము. ఎందుకు తాత్సరము? ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? దేని గురించి ఆలోచిస్తున్నారు? నాకు అర్థం కాదు. ఓడలో ఉన్నటువంటి వారు మారారు, ఒక ఇన్సిడెంట్స్తో మారారు. ఈ 17 వచనాలతో మొట్టమొదటి అధ్యాయం అయిపోయింది. ఇక 2వ అధ్యాయంలోనికి వస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదటి అధ్యాయంలో మనం తెలుసుకున్నది ఏమిటనగా, యోనా దేవునికి దూరమైన విధమును తెలుసుకున్నాం మనం. యోనా ఏ విధంగా దేవునికి దూరంగా వెళ్ళాడు. ఫస్ట్ చాప్టర్కి మనం టైటిల్ ఏమనిద్దామండి? యోనా దేవునికి దూరమైన విధము. ఇప్పుడు ఆ టైటిల్తో నీవు ఆలోచించాలి, నేను దేవునికి దూరంగా ఉన్నానా, దగ్గరగా ఉన్నానా? చెప్పరు. ప్రతి ఒక్కళ్ళు నేనెప్పుడు, నాకు మూలవాక్యం ఒకటే, హూమ్ యామ్ ఐ యామ్. నేను ఎవరిని అని ఆలోచిస్తే అర్థమవుతుంది. నేను ఎవరిని అనే దాంట్లో నుంచే వస్తుంది ఇదంతా. నీవు దేవునికి దగ్గరగా ఉన్నావా, దూరంగా ఉన్నావా? దగ్గరగా ఉంటే ఆయనతో ఉన్నట్టు, దూరంగా ఉంటే ఆయనతో లేనట్టు. నాకు ఎక్కువగా సువార్తలు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు. బీయింగ్ ఏ క్రిస్టియన్, ప్రతి ఆదివారం గుడికి వచ్చే మనము దేవునికి ఎందుకు దగ్గరగా ఉండలేకపోతున్నాం? ఎందుకు దేవునికి దూరంగా జీవిస్తున్నాం? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. చాలండి. ఈ మాటలు అందరు విన్నారు. ఎప్పుడు అందరు విన్నారండి. ఈ ఒక్క మాట వినకపోతే చాలా పోగొట్టుకున్నట్టే. ఇదిగో ఎక్కడున్నట్టు యేసయ్య? నేను తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను. కొట్టడంలా. తట్టడం వేరు, కొట్టడం వేరు. అర్థమవుతుందండి? ఎంత పేషెంట్గా మన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాడు, తలుపు తీయమని. ఎంతకాలం నువ్వు దూరంగా ఉంటావు? నువ్వు ఎలాగూ రావని నాకు తెలుసు, నేనే వచ్చాను తలుపు తీయను. అయినా మనం తీయం అనకూడదు. కానీ మనంత కఠిన హృదయ మనస్కులు ఉండరండి. సపోజ్ ఇప్పుడు నేను, మన ఎదురుగా ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఎదురుగానే ఉన్నాడు కదా. ఆఫీసర్ గారింటికి వెళ్ళాను, ప్రభుదాస్ గారింటికి వెళ్ళాను. తలుపేసి ఉంది. నా పక్కన మా విజయ్ కూడా ఎప్పుడు నా ఎమ్మట వస్తాడు. విజయ్ అన్నాడు, విజయ్ నువ్వు పిలవకు, నేను పిలుస్తాను, కోపం అవుతుంది. ఆయనకి ఏమవుతుంది? ఆయన ఆఫీసర్ కదా, ఆయనతో నాకు పని ఉంది. సార్ ఎలా పిలుస్తానండి? పెద్ద కాదు సార్, ఆయన మాట ఆయనకే వినపడదు. ఎందుకంటే ఆయనకి పెద్దగా వినపడితే కోపం వచ్చింది అనుకో, నా పని కాదు. ఈ పక్కన ఉన్నట్టు గట్టి కొడదాం, సార్ బాత్రూంలో ఉన్నట్టున్నాడు చూడండి, ఈయనకీనే మళ్ళీ సార్ సార్. ఈ పక్కనోడు కోపం వస్తుంది. సార్ సార్ అంటున్నాడు కానీ పెద్దగా అంటలా. తీరా అరగంట తర్వాత తలుపు తీయడం జరిగింది. ఎంతసేపు తర్వాత అండి? ఈయన అనే మాట మీరు వింటే ఆశ్చర్యపోతారు. మీరు పని మీద ఉన్నట్టున్నారు సార్.
మీరు పని మీద ఉన్నట్టున్నారు సార్, నేను వచ్చి ఒక అరగంట పైన ఉంది సార్. అరే అంతసేపు అయిందా? అవును సార్. ఏంటయ్యా? చెప్తాను సార్, మీరు డ్రెస్ చేసుకోండి సార్, డ్రెస్ చేంజ్ చేసుకోండి. అప్పటికీ చెప్పట్లా. ఒక ఆఫీసర్కి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామండి? తలుపు గట్టి కొడుతున్నామా? అటువంటిది యేసయ్యే నీ దగ్గరికి వచ్చి తలుపుని ఏం చేస్తున్నాడు? తట్టుతున్నాడు, నాక్ చేస్తున్నాడు. జస్ట్ మనల్ని పిలుస్తున్నాడు. చాలా బిజీగా ఉన్నట్టున్నావు బాబు, దయచేసి తలుపు తీయవా, దయచేసి తలుపు తీయవా. ఎక్కడికి దిగజారిపోయాం మనం, తీయం. చాలా బిజీగా ఉన్నాను నేను అంటున్నాం మనం. జాగ్రత్తగా ఈ సువార్త అర్థమైతే మారు మనసు పొందుతారు, అర్థం కాకపోతే అంతే. యేసయ్య వచ్చి తలుపు తట్టుతున్నాడండి, తలుపు తీయడం లేదండి. ఈజ్ నాకింగ్ ది డోర్, ప్లీజ్ ఓపెన్ ది డోర్, ప్లీజ్ ఓపెన్ ది డోర్, ప్లీజ్ ఓపెన్ ది డోర్. అందుకే మనతో మాట్లాడట్లేదు తండ్రి. అసలు మనకి యేసయ్య కనెక్షనే లేదు. ఎందుకని? నువ్వే కట్ చేసుకున్నావు, నీ తలుపు మూసుకొని ఉన్నావు. ఏ విధంగా చెప్తే సువార్త అర్థమవుతుందో అని ఆలోచిస్తూ ఉంటాను నేను. అందుకే యోనా ద్వారా ఈ ఓడలో ఉన్న సిబ్బందిని ప్లస్ పాసింజర్స్ని, కో పాసింజర్స్ని మార్చడానికి తండ్రి ఏర్పరిచినటువంటి ఒక గొప్ప కార్యం ఇది. ఒకే ఒక్క ఇన్సిడెంట్తో అన్యులందరూ మారారు, మారు మనసు పొంది యెహోవా దేవా ఈ కార్యమును బట్టి మేము ధన్యులము అంటున్నారు. మరి మనం పుట్టుక క్రైస్తవులము, ప్రతి ఆదివారం గుడికి వస్తున్నాము, ప్రతి వారం వాక్యాలు వింటున్నాము, కానీ మన హృదయం అనే తలుపును తెరవటం లేదు. వీఆర్ సఫరింగ్ లాట్. నో. అందుకే చెప్తున్నాను, మొదటి అధ్యాయం ఏంటండి? దేవునికి చెప్పండి, దేవునికి దూరమైన విధము. అదేదో యోనా అనుకొని ఊరుకోకండి, నీ గురించి ప్రశ్నించండి. నేను దేవునికి దూరంగా ఉన్నానా? ఒకవేళ ఉంటే ఎందుకు దూరం అయ్యాను? నా గురించి నేనే అనుకుంటాను, నేను ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాను? నాలో ఏ మిస్టేక్స్ ఉన్నాయి? ఎందుకు నేను పొందుకోలేకపోతున్నాను? తండ్రి అంటున్నాడు, తలుపు కొడుతూనే ఉన్నాడు. తండ్రి వాగ్దానం చేశాడు, ఒకవేళ తలుపు తీసినట్లయితే నీ వచ్చి నా పక్కన కూర్చులో పెట్టుకొని నీవు కలిసి భోంచేసే స్థితిని ఏర్పాటు చేశానంటున్నాడు. అంటే మనలను తన కుడి చేత మన భుజం మీద వేసి మన జీవితాన్ని నడిపించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఎలా చెప్తే అర్థమైతే మీరే ఆలోచించండి. నేను డెమాన్స్ట్రేట్ చేద్దామన్నంత ఓపిక కూడా నాకు లేదు. ఏం చేయాలి? అయినను కూడా యేసయ్య దగ్గరికి రానివ్వటం లేదు. అదే ఎఫ్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో నిన్ను నేను పరలోకములో కూర్చుండబెట్టుకున్నాను అన్నాడు. దేనికి? ఆయన వైపు చూసినందుకు, ఆయన పిలుపు విని తలుపు తీసినందుకు. నిజంగా మనం తలుపు తీసామా? ఆయన వైపు చూస్తున్నామా? ఆదివారం గుడికి వస్తున్నామా? చెప్పండి. ఎన్ని కష్టాలైనా పడతాం కానీ గుడికి రాము. విశ్రాంతి దినములను మనం పాటించాం. విశ్రాంతి దినం అనేసరికి ఎక్కడనో ఆ సబ్బాత్ అని, సెవెంత్ డే అని అర్థం కానటువంటి ఏవేవో బోధించుకుంటాం తప్ప, విశ్రాంతి దినమనగా నీవు 6 దినములు పనిచేసి 7వ దినమున నీవు నా సముఖంలోనికి రమ్మని చెప్పిన దినమే విశ్రాంతి దినము. ఏది ఇట్ మే బి సండే ఆర్ సాటర్డే ఆర్ సమ్ అదర్ డే. వస్తున్నామా? చెప్పండి. టీవీ సీరియల్స్, ఆదివారాలు, మార్నింగ్ షోస్, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు. నీవు అనుకుంటున్నావు, నేను మళ్ళీ చెప్తున్నాను, నీవు అనుకుంటున్నావు పోతెంత పోకపోతెంత. కొందరు అంటారు, అదే ఆ చర్చిలో ఆయనకి నచ్చే మెసేజ్ లేదట. మరి సార్కి ఏ మెసేజ్ ఇష్టమో నాకు తెలియదు. కొందరేమో ఆ చర్చిలో ఫెసిలిటీస్ లేవట.
మరి ఏ ఫెసిలిటీస్ కావాలో మనకు తెలియదు. నువ్వు వెళ్ళేది ఫెసిలిటీస్గా లేకపోతే చర్చి నీకు నచ్చాలా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 21వ వచనము. 2 Chronicles 36 chapter 21st verse. చూడండి, వినండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి ప్లీజ్, అందరు ఇటు చూడండి. ఇంపార్టెంట్ అని వర్ష పోతుంది మళ్ళీ. ఇక్కడ విశ్రాంతి దినములు పాటించనందుకు, ఆదివారాలు గుడికి రానందుకు, ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టావో అన్ని ఆదివారాలు లెక్కేసి నేను శిక్షిస్తున్నాను అని చెప్పాడు. 70 సంవత్సరాలు మీరు బానిసత్వంలోనికి చెదిరిపోయి బబులోని ఏలాము దేశము మధ్యాసియా ప్రాంతాల్లోని పారిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? 70 సంవత్సరాలు అనగా అన్ని సంవత్సరాలకు సరిపడా విశ్రాంతి దినాలు మీరు పాటించలేదు, నాకు దూరంగా ఉన్నారు, జీవించి పాటించలేదు. ఇప్పుడు చెప్పండి, ఏ ఆదివారాలు మీరు ఎగ్గొట్టుకుంటూ దేవుని సముఖంలో గడపకుండా బయట పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నారో గుర్తుంచుకోండి. అన్ని దినాలు ఆయన లెక్కేసుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఏమో అర్థమవుతుందా? ఆదివారాలు రాని రోజులను మనం లెక్కేసుకోవట్లే, ఆయన లెక్కేసుకుంటున్నాడు. లెక్కేశాడు. నాకు తెలిసిన నిర్గమకాండం 20వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో ఉంటుంది, విశ్రాంతి దినమున మీరు పరిశుద్ధముగా ఆచరించవలను. ఆచరించని వాటిని లెక్కేసుకున్నాడు. ఇప్పటికీ లెక్కేసుకుంటున్నాడు. మనం అనుకుంటున్నాం ఆదివారం పోతే పోయిందిలే బ్రదర్, వచ్చి ఆదివారం చూసుకుందాం. నువ్వు చూసుకో బ్రదర్. ఒకరోజు ఐసీయూలో చూసుకుంటాడు తండ్రి. స్ట్రైట్గా చెప్తున్నాను. దేవునికి దూరంగా జీవించినంతకాలము, దేవునికి దూరంగా పారిపోయినంతకాలం నీకు నీవు తిరుగుతున్నావేమో కానీ దెబ్బ కొడితే రాలిపోతావు. దెబ్బ కొడితే రాలిపోతావు. మనం ఎంత, మన బ్రతికెంత? 70 years. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా 70 సంవత్సరాలు. ఎందుకు వీళ్ళు పరవాసులై బానిసలై స్కాటర్ అయ్యారనగా విశ్రాంతి దినములను వీళ్ళు ఏం చేశారు? పట్టించుకోలేదు. ఈనాడు మనము కూడా గుడికి రావడం లేదు, పట్టించుకోవడం లేదు. పోనీ ఇంట్లో బైబిల్ చదువుతావా? గుడికి పోనోడు ఇంట్లో బైబిల్ చదువుతాడా? ప్రార్థన చేస్తాడా? చెప్పండి. ఎప్పుడు మారదాం? దేవునికి దూరమైన యోన, యేసయ్యకు దూరమైన మనం. టైటిల్ మనం ఎలా పెట్టుకుందాం? యేసయ్యకు దూరమైన మనం. యూత్ మీటింగ్స్ రాము, స్త్రీల కోడికలకు రాము, ఆదివారం రాము, బైబిల్ స్టడీస్కి రాము, దేనికి రాము. కానీ ఎవరు లెక్కేసుకుంటున్నారు? లెక్కేస్తున్నాం. ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు అకౌంటబిలిటీ. ఐఎమ్ టెలింగ్ యూ, హీ ఈజ్ నాట్ ఆర్డినరీ గాడ్ లైక్ అదర్స్. సర్వ సృష్టిని ఏర్పరిచినటువంటి చాలామంది కొన్ని అపోహలను నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. వర్షం బాగా పడుతుంటే సాతానుడు తెప్పిస్తున్నాడు. సాతానుడికి అంత సీన్ లేదు. వర్షం తెప్పించే సీన్ సాతానికి లేదు. లేని అన్ని పవర్స్ వాడికి అంటికట్టకండి. నువ్వు చేసిన చెత్త పనులకి అయినా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, ఏమండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఆయా కాలములను తండ్రి ఏర్పాటు చేసి వాటిని రప్పిస్తున్నాడు. నీకు వర్షం అవసరం లేదేమో కానీ వర్షం ఎవరికి అవసరం ఉంది? ఇప్పుడు ఏరువాక కావాలి. ఏరువాక అంటే అర్థం కాదేమో మనకి. ఒక్కడికి అర్థమైంది, అక్కడ చేయలేపాడు. ఏరువాక అనగా పంటలు పండుటకు విత్తనాలు వేసే కాలమును ఏరువాక అంటారు. పాటలు కూడా రాశారు కదండి, ఏరువాక సాగారు అని. మనకి ఏరువాక వర్షాలు వస్తుంటే ఈ సాతానుడు రప్పిస్తున్నాడట. అబ్బా, సాతానుడికి అంత సీన్ లేదు. నీకు ఏది వచ్చినా ఏమి వచ్చినా
తండ్రి ఇస్తాడు. సాతాను ట్రాప్స్ పెట్టగలడు. తలుపులు తీయకుండగా దేవునికి దూరంగా జీవించే పనులు తండ్రి ఎప్పుడు చేయడు, సాతాను చేస్తాడు. రైట్. ఇక రెండో అధ్యాయంలో యోనా ఇప్పుడు ఎక్కడ పడ్డాడండి? సముద్రంలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడండి? సముద్రంలో పడ్డాడు. ఇక్కడ కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అదేమిటంటే, చిన్నప్పుడు మనకి చెప్పుకున్నది ఏంటంటే, ఆయన్ని నీళ్ళలోకి ఇక్కడ తోయడానికి రెడీగా ఉన్నారట, అక్కడ చేప నోరు చేసి రెడీగా ఉందట, తిన్నగా అందులోనే పడ్డాడని చెప్పుకుంటారు. నో, ఆయన చేప కడుపులో డైరెక్ట్గా పడలేదు. జాగ్రత్తగా చదవండి. ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ కనపడడానికి అక్కడ ఉన్న రికార్డింగ్స్ నేను అనేక మార్లు చెప్పడానికి ప్రయత్నం చేశాను, చెప్తూనే ఉన్నాను. ఇది మీరు యాంప్లిఫైడ్ బైబిల్ కొంచెం జాగ్రత్తగా చదివినా, నేను విశ్లేషించినా ఇక్కడనే అర్థమవుతుంది. ఇంకా డౌట్ ఉంటే యాంప్లిఫైడ్ బైబిల్ని చదవండి. ఈయన తిన్నగా ఎక్కడ పడ్డాడు తెలుసా? సముద్రంలో పడ్డాడు. ఎక్కడ పడ్డాడండి? సముద్రంలో పడ్డాడు. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎక్కడ పడ్డాడు? సముద్రం. ఇప్పుడు యోనాని నీళ్ళలో పడేసిన వెంటనే ఎక్కడ పడ్డాడు? సముద్రంలో పడ్డాడు. సముద్రంలో పడి ప్రార్థన మొదలుపెట్టాడు. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. 2వ వచనము 3వ లైన్లో, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. ఎక్కడ నుండి కేకలు వేస్తున్నాడు? పాతాళ గర్భములో నుండి. అంటే డైరెక్ట్ గా అడుక్కు వెళ్ళిపోయాడు. చేప సముద్ర గర్భములో పాతాళ గర్భం ఉండదు, చేప కడుపులో ఉన్నట్లు లెక్క. కానీ నేను ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ గర్భంలో నుండి కేకలు వేస్తున్నాడు. ఇక్కడ కూడా కొందరు కన్ఫ్యూజ్ అయ్యి, పాతాళ గర్భం అంటే ఆయన చనిపోయిన తర్వాత ఉండే కంపార్ట్మెంట్స్లోకి వెళ్ళాడని చెప్పిన బోధకులు కూడా ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఆ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఏమని కేకలు వేస్తున్నాడు? నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. చేపల పడ్డవాడికి సముద్ర గర్భంలో పడివేసి ఉన్నావని, చేప కడుపులో ఉన్నవాడికి ప్రవాహాలు తరంగాలు ఉంటాయండి. ఇంకా అర్థమవుతుందండి? అందరూ అర్థం చేసుకోగలుగుతున్నారా? దయచేసి. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, చేప గర్భంలో ప్రవాహాలు ఉండవు. నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పివేసి ఉన్నవి. ఇవన్నీ కూడా సముద్రంలో ఉండేటివి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఎందుకని ఆయన ప్రవక్త? ఎందుకని? తండ్రి ఎప్పుడు పిలిచినా మాట్లాడడానికి సిద్ధంగా ఉండేవాడు. మనము తండ్రి ఎప్పుడు పిలిచినా, అసలు పిలవడానికి మన పేరు తండ్రికి తెలియనట్టుగా జీవిస్తున్నాం అనుకోండి, పిలిచినా మనము స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమవుతుందండి? ఒకవేళ ఏసఐ మీకు ఫోన్ చేస్తే ఏమవుతుంది తెలుసా? ఏసఐకి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మన ఫోను ఎప్పుడు స్విచ్ ఆఫే ఉంటుంది. ఒకవేళ మోగినా బిజీగా ఉంటుంది. 5వ వచనము, ప్రాణాంతము వచ్చినంతగా జనములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాఘాతము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. వెరీ క్లియర్. నాట్ చేప నాచు, చేప గర్భంలో నాచు కాదు, సముద్రపు నాచు, అడుగున ఉండే నాచు. ఇట్ ఇస్ వెరీ క్లియర్. నేను ఎక్కడ పడ్డాడు? సముద్రంలో పడ్డాడు. పడిన తర్వాత 7వ వచనములో, కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని, నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. ఎక్కడికి వెళ్ళిందట ఆయన ప్రార్థన? చెప్పరు? పరిశుద్ధాలయములోనికి. ఈ 2వ అధ్యాయానికి మనం ఒక టైటిల్ పెడదాం. ఏమని తెలుసా? యోనా చేసిన ప్రార్థన. రాయండి. మనకు కూడా చాలా కష్టాలు వస్తాయి కదండి మన జీవితాల్లో. మరి మీకు వచ్చాయో రాలేదో, వస్తున్నాయో రావటం లేదో నాకు తెలియదు, కానీ ఒకరికి చెప్పలేనటువంటి కష్టాలు మనకు వస్తుంటాయి. కొందరికి పెళ్ళిళ్ళు కాలేదు. ఒకడు 10th క్లాసు 8 సార్లు రాసి 8 సార్లు తప్పాడు.
వాడి ప్రార్థన ఎలా ఉంటుందంటే 10th నేను పాస్ అయితే చాలు ప్రభు అని చేస్తాడు. అంతే కదండి. 8 సార్లు రాసి 10th క్లాస్ పాస్ కాని వాళ్ళు ఉన్నారు. ఇంకోడు అంటున్నాడు, అసలు నా హ్యాండ్ రైటింగ్ నేను చూసుకుంటే నాకే చదువు మీద విరక్తి వస్తుంది అంటున్నాడు. అంటే వాడి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందండి? కోడికెలిగినట్టే. కొందరు రాత వారికే విసుకొస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంగ్లీష్లో ఒక నానుడు ఉంది, నీ రాతను బట్టి నీ జీవితాన్ని చెప్పొచ్చు అంటారు. డిసిప్లిన్డ్గా ఉన్నవారి రాత కుదురుగా ఉంటుంది. అది మరి సైకాలజిస్టులు చెప్పాలి, సైకాలజిస్టులు చెప్పాలి. కష్టకాలాల్లోనికి వెళ్ళినప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? పని చెప్పండి. సముద్రంలో ఉన్న వారందరూ, ఓడలో ఉన్న వారందరూ వారి వారి దేవతలకు ప్రార్థన చేశారు. ఎందుకని? కష్టకాలాల్లో ఉన్నప్పుడు. మనము కూడా కష్టకాలాల్లోనికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా? ఆ ప్రార్థన కూడా యేసయ్య ఏదో మన కొరకే పరలోకంలో ఖాళీ కూర్చున్నట్టు, మనం చెప్పిందల్లా ఆయన చేయాల్సిందే అన్నట్టు. కొందరు ప్రార్థన మీరు చూసారా? నువ్వు చెయ్యి, నన్ను పాస్ చేయి, నాకు పెళ్లి చేయి, నాకు ఫలానా అమ్మాయి అంటే చాలా ఇష్టం, ఆ అమ్మాయి నాకు కావాలి. అసలు ఏంటి ఇదంతా? నేను ఈ ఉద్యోగం తప్ప వేరే ఉద్యోగం నేను చేయను. ఇది మన ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలి కూడా మనకు తెలియదు. సరే ఏదో చేస్తున్నామంటే ఆ చేసే స్థితి కూడా ఎంత కష్టంలోనికి వెళ్ళినా నాకు తెలిసి ప్రార్థన చేయని వాళ్ళు ఉన్నారు. కానీ ప్రార్థన చేయడము యోనా మనకి నేర్పుతున్నాడు 2వ అధ్యాయం ద్వారా. నా మనవి ఏమన్నాడండి ఇక్కడ? నా మనవి నీ పరిశుద్ధాలయములోని బలిపీఠం యొద్దకు వచ్చెను. మన ప్రార్థనలన్నీ కూడా అనేక మార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను, మన ప్రార్థనలన్నీ కూడా బలిపీఠం యొద్దకు రికార్డ్ అవుతాయి. వెళ్ళి మీరు చేసే ప్రతి ప్రార్థన బలిపీఠం యొద్ద రికార్డ్ అవుతుంది. దయచేసి గమనించండి. ఏ విషయమైనా చక్కగా మోకాళ్ళుని ప్రార్థన చేయండి. అన్నీ ఆయన ఇచ్చేశాడు మనకి. ఆయన మన తండ్రి. నా పక్కన కూర్చుండబెట్టుకుంటాను, నిన్ను నేను ఎత్తుకుంటాను, నేను కాపాడుకుంటాను, నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను, రక్షణను నేను ఇస్తాను, నీకు కావలసిన ఉద్యోగాన్ని నేను ఇస్తాను, నీ కుటుంబాన్ని నేను కడతాను, నీ వివాహం నేను జరిపిస్తాను, నీ గర్భఫలాన్ని నేను ఇస్తాను, నీవు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను, కాపాడుకుంటాను. 66 పుస్తకాల్లో ప్రతి ప్రామిస్ ఉన్నది. ఇంతకంటే ఇంకేం కావాలి? అసలు నీవు ఆయన బిడ్డగా ప్రార్థన చేస్తున్నావా? 2వ అధ్యాయములో ఆయన ప్రార్థన చేస్తూ మనకి ప్రార్థన నేర్పుతున్నాడు. హౌ టు ప్రే అన్టు ది లార్డ్ ఇన్ ది క్రూషియల్ టైం. చెయ్యం, అందుకే రాలిపోతున్నారు, ఠపాలా రాలిపోతున్నారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో, నీ కాల్మునకు ముందే నీవు ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఎందుకంటే నీ జీవితమే ఆయనకి విరోధముగా వ్యక్తిగతంగా దూరంగా జీవిస్తున్నావు. ఎంతకాలం? అదేంటండి బాగానే ఉన్నాడు, చాలా చిన్నోడు కదా, 32 కదా, 42 కదా. అవ్వచ్చు. వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ లీడింగ్ యువర్ లైఫ్? దేనికి? ఇప్పుడు నన్నే తీసుకోండి, 77 ఏళ్ళు, మారు మనసు పొందను, బాప్తీసం తీసుకోను, కానీ నాకు ఒక 100 ఏళ్ళు లైఫ్ ఈ ప్రభా అని ప్రార్థన చేస్తే దేనికి? చెప్పండి, మీరే అంటారు కదా, దేనికి? టీవీ చూడడానికా?
దేనికండి? 100 ఏళ్ళు దేనికి? ఆ తర్వాతైనా చస్తావుగా. ఆదికాండము 6:3, 4, 5 వచనాల ప్రకారంగా 120 సంవత్సరాల కంటే ఎవడు ఎక్కువగా బ్రతకడు. చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెడతావో నీకు తెలియదుగా, ఆలోచించేంత టైం లేదుగా. గుళ్ళో పాస్టర్ గారు చెప్తున్నారంటే వినటానికి టైం లేదుగా. ఆదివారం రాముగా, దేవుని దగ్గరికి వెళ్ళంగా, ఎవరు చెప్పినా వినముగా. మనం ఒక తీర్మానం తీసుకున్నాం, ప్రార్థన చేయడము నా వల్ల కాదు అని. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, ఎవరన్నా రాని ఎవరన్నా పోని. కానీ యోనా ప్రార్థన మానలేదు. చూడండి, ఇక్కడ ఎవరూ లేరు, ఒక సమాజ మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అన్నో. నాతో పాటు 10 మంది కూర్చోండి, ఉపవాస దినాలు 21 రోజు, 40 రోజులు, 70 రోజులు, 80 రోజులు అంటున్నాడన్నో. ఆయనే ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా నా మనవి నీ పరిశుద్ధాలయంలోనికి వచ్చి ఉన్నది, నన్ను రక్షించు. నేను తప్పు చేశాను, నన్ను రక్షించు. తప్పు ఒప్పుకుంటున్న యోన, ప్రార్థిస్తున్న యోన, తండ్రి సముఖమునకు తన ప్రార్థన వినిపింపిస్తున్న యోన. ఇంకెన్ని మాటలు పెడతారో పెట్టండి. హ్యావ్ యూ ఎవర్ ప్రేడ్? ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? కష్టకాలంలో నీ బిడ్డల గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ వ్యాపారం గురించి, నీ ఉద్యోగం గురించి, నీ జీవితం గురించి. వాట్ అబౌట్ యువర్ ఎటర్నల్ లైఫ్? ఏనాడైనా అరే నీ బిడ్డలని అంటాడు. హోషేయ గ్రంథము 4:6 4వ లైన్లో ఉంటుంది, నీ కుమారులను కూడా నేను కొట్టిపారేస్తాను అంటున్నాడు. నీవు చేసిన చెత్త పనికి నీ పిల్లలు పోతారు, చిన్న పిల్లలు పోతారు, అదిగో బుట్టి పిల్లలు పోతారు. మనం విర్రవీగుతున్నాం, ఓకే, బుట్టి పిల్లలు పోతారు. జ్ఞానము లేదు, చెప్తే వినము, పట్టించుకోము, తప్పులు చేస్తుంటాం. సరి చేసుకోమా? తప్పుని సరి చేసుకోమా? చేసుకోము, పోతావు. అదే బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఈయన సరి చేసుకుంటున్నాడు. నేను మిస్టేక్ చేశాను, నీకు దూరంగా వెళ్ళాను. దూరమైన యోన ప్రార్థించి దగ్గరవుతున్న యోన. అప్పుడు తండ్రి ఆ ప్రార్థన ఆలకించాడు. వెంటనే చేపగా చెప్పాడు, కమాన్ అన్నాడు. చేప వచ్చింది, మింగింది. చక్కగా తీసుకెళ్ళి, నేను అనేక మార్లు చెప్పాను, ఇక్కడ యొప్పే అయితే మరీ దూరం అయిపోతుందని. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? అటు పైన సీదోను తూరు పట్టణాల దగ్గర తీసుకెళ్ళి అక్కడ కక్కిస్తే, అక్కడి నుంచి అషూర్ చాన దగ్గర, అప్పుడు అషూర్కి వెళ్ళాడు. అషూర్కి ఆ ఒడ్డున కక్కిన వెంటనే అమ్మయ్యా నేనైతే బ్రతికనుకున్నా. అలాగా ఇప్పుడు నాది యోన పరిస్థితేగా. ఎస్, ఇప్పుడు ఏం చేయాలంటే గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్ అంటున్నాడు. నన్ను అదే అన్నాడు, యోనాను అదే అన్నాడు. చచ్చి బ్రతికావు కనుక పోయి సువార్తను పఠించు. అందుకంటాడు కదా 3:1 నీవు లేచి, మరలా అదే మాట ఏమనుందండి? నీవు లేచి నినివే మహాపురమునకు పోయి. చాలండి, గో. అదే మాట తండ్రి ఒక మాట చెప్తే అదే మాట చెప్తాడు, వెళ్ళు. ఎంత మంచి తండ్రి అండి. వాళ్ళ దగ్గర పోయి ప్రకటించు. బయలుదేరాడు. ఆ నినివే పట్టణం యొక్క సర్కంఫరెన్సు 3 దినములు తిరిగినా కానీ తరగనటువంటి ఏరియా కలిగినటువంటి పట్టణం అది. కానీ ఈయన అసలే కసి మీద ఉన్నాడు కదండి, ఒక్క దినంలోనే తిరిగాడు. ఒకటే అరుపరుచుకుంటూ తిరగడం మొదలుపెట్టాడు. ఇదిగో దేవుని ఉగ్రత మీ మీదకి వస్తున్నది, మారు మనసు పొందండి. దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, మీ పరిస్థితులు దేవునికి అయిష్టముగా ఉన్నాయి, మారు మనసు పొందండి, లేకపోతే కొట్టి పారేస్తానంటున్నాడు తండ్రి. తండ్రి సమయం ఇవ్వడం అంటున్నాడు, ఇవ్వనంటున్నాడు. కొట్టేస్తాడు. మారు మనసు పొందండి. ఈనాడు మనము చెప్తున్నాం 2.5 years నుంచి. మనమేమన్నాం? తీసిపారే, మారు మనసు లేదు. కానీ వాళ్ళు అలా ఉన్నారా? చెప్పరు. మనకంటే వాళ్ళు చాలా నయమండి. మనం స్టిఫ్ నెక్. ఇప్పుడు ఇక్కడ నేను పడిపోయి కొట్టుకుంటే ఏడ్చినా సరే వాడు ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అంటారు. ఎన్నోసార్లు డీజే దినకర్ గారు
పాట పాడుతూ ఏడుస్తుంటే నాకు చాలా ఆవేదన కలిగేది. రమ్మనుస్తున్నాడు సోలిపోవరదని పాటలు పాడుతూ ఏడ్చేవాడు ఆయన. ఆయన ఏడుస్తుంటే నాకు అనిపించేది, ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు, ఎవరి కొరకు ఏడుస్తున్నాడు? నవ్వుకుంటున్నారు, మనం కూడా నవ్వుకుంటున్నాం. ఎంతకాలం? అయితే నేనేవే పట్టణస్థులు వెంటనే ఏమయ్యారండి? వెంటనే మారు మనసు పొందుడు కొరకు ఒక తీర్మానం తీసుకున్నారు. ఎస్, ఎక్కడ నుంచో, ఎక్కడ షోమ్రోను, ఎక్కడ నినేవే పట్టణము, దగ్గరగా 800 కిలోమీటర్స్ నడిచి వచ్చి మారు మనసు పొందమని చెప్తున్నాడు. కనుక మనం మారు మనసు పొందడం మంచిదని వాళ్ళు మారారు. మరి మనం కొత్తగూడ నుంచి చాలామంది మన మధ్యలోనికి వస్తున్నారు. మన మధ్యలో కనపడుతున్నారు కొత్తగూడ నుంచి వచ్చిన వాళ్ళు. మా పాస్టర్ గారు కొత్తగూడెమే, నేను కొత్తగూడెమే, విజయ్ కొత్తగూడెమే, ఇదిగో చాలామంది, సుధాకర్ కొత్తగూడెమే, ఇంకా కొందరు కొత్తగూడ నుంచే వస్తున్నారు. దేనికి? ఈ విషయాలు చెప్పడానికి, వాళ్ళ సాక్ష్యాలు చెప్పడానికి. లోకల్ పీపుల్ అయిన మనము ఎంతకాలం మారకుండా ఉంటాం? ఎవరెవరో వచ్చి చెప్తున్నారు. యవనస్తులైన బిడ్డ మన యోనా లాగానే చిన్నవాడే కదా మన పాస్టర్ గారు, చిన్నవాడు చెప్తున్నారు. మాలాంటి తలబండిన వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. అందుకే నేను ఒక వర్డ్ వాడతా, స్టిఫ్ నెక్ క్రిస్టియన్స్. స్టిఫ్ నెక్ క్రిస్టియన్స్ అంటాడు పౌలు గారు కూడా. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. స్టిఫ్ నెక్ పీపుల్, ఈ లోక సంబంధమైన రిలీజియస్ పీపుల్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. తల బిరుసు కొంతకాలం వరకే, తండ్రి కొట్టాడా అడ్రస్ లేకుండా పోతాం మనం. ఆయన లాంగ్ రోప్ ఇస్తున్నాడు, మన ఎడల సహనముతో సహించి లాంగ్ రోప్ ఇస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త అనే చెప్తున్నాను నేను. 800 కిలోమీటర్లు నడిచి వచ్చినటువంటి యోనాను చూసి ఈయన ఎవరో ఎందుకో వచ్చి మనం మారమని చెప్తున్నాడు కనుక మారడం మంచిదని ఒక తీర్మానం తీసుకున్నారు. మన సంఘంలో కూడా మార్పు రావాలి. ఇప్పటికి 6 నెలలు అయింది. మొట్టమొదటి రోజున 3-4 మన దగ్గర మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడం జరిగింది. ఇంతవరకు కొన్ని పేర్లు వచ్చాయని వింటున్నాను. 6 నెలలు అయింది. ఇంకొక 5 నెలలకి క్రిస్మస్ వచ్చేద్ది. ఇంకొక 8 రోజులకి న్యూ ఇయర్ వస్తుంది. ఆ తర్వాత కొత్త ఏడు మొదలు పెట్టానని పాట పాడుకుంటాం. 2025లోనికి నడిపించేశాడని బిర్యానీ చేసుకొని తింటాం. ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఉంటుంది. వీటన్నిటిని ముందే గ్రహించి ఆయన బిడ్డగా ఎందుకు జీవించలేకపోతున్నాం? చాలా వరకు ఇవి కరెక్ట్గా చెప్పలేకపోతున్నామని నాలాంటి వాళ్ళే బాధపడుతున్నాం. చూడండి 2వ యోహాను పత్రిక, అక్కడ ఎంత చక్కగా చెప్తాడంటే, యేసయ్యని నమ్మనటువంటి జనాంగము 7, 8, 9 వచనాల్లో కనపడుతున్నారు. క్రీస్తు శరీరధారి అయి వచ్చినను ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టి వాడే వంచకుడును క్రీస్తు విరోధి ఉన్నాడు. ఇప్పటికంతే ఉన్నాం, ఇప్పటికీ ఇంకా ఆలోచిస్తున్నాం యేసయ్య నిజంగా రక్షకుడేనా అని. నేను సువార్తలోకి పెడుతున్నాను, తండ్రి నన్ను నడిపిస్తున్నాడు. ఇప్పటికీ ఈవెన్ టుడే డిబేట్స్ 66 పుస్తకాల్లో స్కార్లెట్ థ్రెడ్ యేసయ్యను గూర్చి వివరిస్తూనే ఉన్నదని చెప్పాను అనేక మార్లు, ప్రతి పుస్తకం. ఆ తర్వాత 3వ యోహాను పత్రికలో కూడా, గాయుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో ఏంటండి, అన్ని విషయములలో, కొన్ని విషయాల్లోనా, అన్ని విషయాల్లో, యువర్ చైల్డ్హుడ్, అడోల్సెంట్ లైఫ్, యూత్, మ్యారిటల్ స్టేటస్, ప్రౌఢ స్థితి, ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలము, ఆర్థికము,
ఆర్థిక వనరులు, ఆరోగ్య స్థితి, ఇవన్నీ నేను చూసుకుంటాను. ఏమంటున్నాడండి తండ్రి? నేను చూసుకుంటాను, నా చేయి పట్టుకో. నీకు ఎవరు చెప్తారండి ఇంతకంటే? నీ ఆరోగ్యం నేను చూసుకుంటాను. అప్పుడు వీళ్ళ ప్రజల యొక్క కోలాహలము, ప్రజల యొక్క మాటలు విన్నటువంటి రాజు కూడా వెంటనే ఎంత చక్కగా రెస్పాండ్ అయ్యాడు చూడండి. రాజు కూడా 6వ వచనంలో, ఆ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేను. కూర్చుండి అంటున్నాడు, అందరం ప్రార్థన చేద్దాం, ఉపవాసాలు ఉందాం. అందరం ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం. అరే మనము మన కుటుంబము కొరకు ఎందుకు ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం? మన కుటుంబము మార్పు చెందాలి, నేను మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి. కనీసం నేను, నా కుటుంబము. 2 సమయాల గ్రంథం 7:29 ప్రకారంగా దావీదు అన్నాడు, నేను నా కుటుంబం అన్నాడు. యెహోషువ గ్రంథం 24:15 యెహోషువ అంటున్నాడు, నేను నా కుటుంబము. మరి మనం, నా మాట నా భార్య విందండి, అసలు పెద్దోడైతే నా మాటే వినడండి, చిన్నోడైతే బయటికి వెళ్ళిపోతాడండి, ఇది మన కుటుంబం. సిగ్గుపడాలి. నీ కుటుంబం నీ చేతిలో లేదు, దానికి కారణం నువ్వే. రాజు సైతము భయపడి దిగి గోనెపట్ట కట్టుకొని పశువులకు, పిల్లలకు, దూడలకు ఎవరికి మేత వేయకండి, అందరం ప్రార్థన చేద్దాం. ఎందుకనగా తండ్రి యొక్క కోపము వచ్చేసిందట, 40 డేస్లో కొట్టేస్తాడట. ఒక ప్రాఫెట్ యోనా వచ్చి చెప్పాడు. మరి ఈనాడు పాస్టర్ గారు ప్రతి ఆదివారం చెప్తున్నాడు, మేము ఎవరం పట్టించుకుంటున్నాం? ప్రత్యేకమైన ప్రకటనలు. దయచేసి మారు మనసు పొందాలనుకుంటున్న వారందరూ తమ తమ పేర్లను డివోషనల్ సెక్రటరీ గారికి ఇవ్వాలి. ఎవరు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తారు చెప్పండి? ప్రతి ఆదివారం అనౌన్స్మెంట్. మనము వీటిని జస్ట్ వీఆర్ రోలింగ్ ద డేస్. ఐఎమ్ టెలింగ్ యూ సీరియస్లీ. ఎంతకాలం తిప్పుతారో తిప్పండి, ఒక దినము మనమే తిరగాల్సి వస్తుంది. ఆమోసు గ్రంథం 8:11 ప్రకారంగా దేవుని వాక్యము కొరకు పరిగెత్తే రోజులు వస్తున్నాయి. దొరకదు. ఈనాడు బైబిల్ స్టడీని కండక్ట్ చేసి క్రూ మెంబర్స్ అంతా కూర్చొని ఆలోచించి ఏ విధంగా దీన్ని డెవలప్ చేయాలని అహర్నిశలు ఏ విధంగా సంఘాన్ని బలపరచాలని ప్రయత్నం చేస్తుంటే ఎవరూ రావడం లేదు, ఎవరూ వినడం లేదు, పట్టించుకోవడం లేదు. బట్ వన్ డే విల్ కమ్, దట్ డే ఆలోచించండి. అక్కడ ఇక్కడికి పోయి నా కష్టాలు వినమ్మా ఎవరు వింటారు? నేను వింటాననే వ్యక్తికి ఏం చెప్పం. కనుక వీరందరూ కలిసి ఏం చేశారు? ఇప్పుడు మోకాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేశారు. మరి ఇప్పుడు నీ కుటుంబం కొరకు నీవు లేచి ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని మారు మనసు పొంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? $25 లక్షల కాలి బలానికి దేవుని యొక్క ప్రసన్నత కావాలని, దేవుని యొక్క వాక్యము కావాలని, దేవుని యొక్క నియమ నిష్టలు తెలియచేయాలని 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎవరు? మోషే. ఎన్ని రోజులండి? ఎవరి కొరకండి?
తన భార్య అయిన సిప్పోరా కొరకు, లేకపోతే తన అన్న అయిన ఆరోన్ కొరకు, లేకపోతే తన అక్క అయిన మిరియాము కొరకు కాదు, గెర్షోము ఎలియాజరు కొరకు కాదు, 25 lakhs ఆఫ్ పీపుల్ కొరకు. మనలో ఎవరైనా మన సంఘము కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఇవాళ మార్నింగ్ అనౌన్స్మెంట్ జరిగింది. నెక్స్ట్ వీక్ నుంచి 24/7 మన సంఘములో అందరూ ప్రార్థన చేయాలి. ఎందుకనగా మన సంఘము వర్ధిల్లాలి, అందరూ వర్ధిల్లాలి, సంతోషంగా గుడికి రావాలి. 7వ దినమున గుడికి రావాలంటే అతను ఎంత సంతోషంగా ఉంటే గుడికి వస్తాడండి? చెప్పండి. ఆదివారం నాడు గుడికి రావాలంటే సంతోషంగా ఉంటేనే గుడికి రాగలుగుతాడు. డబ్బులు లేవు, అప్పులు, జబ్బులు, కాలు నొప్పి, చెయ్యి నొప్పి, కళ్ళ నొప్పులు, మైగ్రేను, PCOS జబ్బులు, ఏయో రకాల జబ్బులు, లంగ్స్ జబ్బులు, కిడ్నీ జబ్బులు అని కూర్చుంటున్నాము కనుక విశ్రాంతి దినమున రాలేకపోతున్నాము. కానీ తండ్రి అంటున్నాడు, నీవు నా వైపు చూసినట్లయితే జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాల ప్రకారంగా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మీరు నా వైపు చూసినట్లయితే నేను మిమ్ములను విశ్రాంతి దినములోనికి పీస్తో నడిపిస్తాను, శాంతితో నడిపిస్తాను, సమాధానంగా నడిపిస్తాను. అందుకు విశ్రాంతి దినాన్ని పాటించమన్నాడు. దేనికండి? మొన్న నేను మన పాస్టర్ గారు మాట్లాడేటప్పుడు ఈ మాటలే నేను మాట్లాడాల్సి వచ్చింది. ఒక సందర్భంలో 38 సంవత్సరాలు కుప్పగా కూలిపోయి ఉన్నవాడిని యేసయ్య ఎప్పుడు లేపాడండి? విశ్రాంతి దినాన్ని లేపాడు. ఎందుకో తెలుసా? విశ్రాంతి దినమునైనా నీవు ఈ బాధ నుండి విముక్తి పొంది విశ్రాంతి దినములో తండ్రి సముఖంలోనికి నడిచి వెళ్ళమని చెప్పడానికి. వాడు 38 సంవత్సరాలు అనేక విశ్రాంతి దినముల్లో లేవలేక అక్కడనే పడిపోయి ఉన్నాడు. అతను విశ్రాంతి దినం పాటిస్తాడండి? చెప్పరేమండి. లేపి పాటించమని చెప్తున్నాడు. హంచ్ బ్యాక్డ్ ఉమ్మన్ లేవనెత్తి విశ్రాంతి దినమును రమ్మంటున్నాడు. పక్షవాయువు కలిగిన వాడిని లే విశ్రాంతి దినం పాటించు. వాడు మంచం మీద ఉంటే విశ్రాంతి దినం పాటిస్తాడండి? కనుక విశ్రాంతి దినమున నీవు ఆశీర్వదించబడితేనే కదా వచ్చేది. కనుక ఆదివారం మీరు గుడికి రండి, రండి అమ్మా, రండి, రండి బాబు, రండి, ఆశీర్వదించబడాలి. లేకపోతే లెక్కేసుకుంటున్నాడు తండ్రి. నేను నీకు విశ్రాంతినిస్తాను, నేను నీకు విశ్రాంతినిస్తాను. ఎక్కడనో కూర్చుంటాయో పొద్దున లేచి టిఫిన్ కోసం ఎక్కడో అన్నపూర్ణ హోటల్ మధుబన్ ఎక్కడ బాగుంటుంది బ్రదర్? నువ్వు తినే 2 ఇడ్లీలకి. అదే గుడికి పోనా, నువ్వు పోనా, నువ్వు ఒకరోజు వస్తుంది అదే మధుబన్కి పోతాం. తినటానికి అరగట్లేదు బ్రదర్, ఆ రోజు వస్తుంది. 3వ అధ్యాయం ఏంటండి చెప్పాలి? సువార్త ప్రకటించిన విధము. యోనా ఏం చేశాడు? సువార్తను అంటే తన్ను తాను రెక్టిఫై చేసుకున్నాడు, దేవుని కార్యాన్ని జరిగించాడు. మరి మనలను మనం రెక్టిఫై చేసుకొని సువార్తను ప్రకటించాలి. నీవు ఆదివారం గుడికి రావాలి, ఇంకొకరిని పట్టుకొని రమ్మంటే మనమే రాము. కనుక మారాలి. చక్కటి పాట ఉంది, పాడడానికి నాకు ఇప్పుడు సమయం చాలదు, కానీ మారాలి, మనమే మారాలి. ఇక నా డ్యూటీ అయిపోయింది అనుకున్నాడు. ఎవరు? యోనా. ఎస్. ఒకరోజు మన పాస్టర్ గారు కూడా అంతే. ఇక చెప్పి ఏం చేస్తాడు తెలిసిందా? హాయి కూర్చుంటే ఇక నేను పోనని. ఎందుకంటే నేను చెప్పాల్సింది అయిపోయింది ప్రభు అంటాడు. ఇక యోనా అదే అన్నాడు, చెప్పాల్సింది నేను చెప్పేశా, నేను పోను. అసలు ఏం జరిగిద్దో చూద్దాం. ఇక
నేనైతే సువార్తను ఇప్పుడు మనలో కూడా చూసారా, ఇప్పుడు నేను కూడా ఎందుకు వస్తున్నాను అంటే నాకు క్వశ్చన్ మార్కే. కానీ రాత్రిపూట నేను రిపోర్ట్ ఇస్తాను ఏసఐకి, ఏసఐ నేను చెప్పేశాను, ఇక తగ్గింది నాకు తెలియదు. సువార్త ప్రకటించమన్నాడు, ఆయన ప్రకటించేశాడు. ఈరోజు సువార్త ప్రకటించమని పాస్టర్ చెప్పాడు, పాస్టర్గా ప్రకటించేశాడు. అవర్ డ్యూటీ ఈజ్ టు స్పెల్ అవుట్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ ఆల్. నువ్వు విత్తనం వేయడం వరకే, తచ్చిమాది నేను చూసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పవలసింది చెప్తున్నాను. విన్న వారిలో ఆ విత్తనము పడితే తండ్రి వారిని చూసుకుంటాడు. ఇక ఇప్పుడు ఏం చేశాడు, పక్కకి వెళ్ళిపోయి చూస్తున్నాడు, మనలాగానే ఆలోచిస్తున్నాడు. ఏమైంది, సొదమ గుమ్మర్ర పట్టణాలు కొట్టినట్టు కొట్టి పారేస్తాడా, కొడితే ఎంత మజాగా ఉంటుందేమో, అసలే ఎండలో తిరిగాను అలసిపోయాను అని ఈయన విషయమే ఆలోచించుకుంటున్నాడు. కానీ వారి విషయం ఆలోచించడం మానేశాడు. మనలో కూడా చాలామంది చూడండి, ఈరోజు సాయంత్రం నేను వెళ్ళిపోతాను, నా రిపోర్ట్ నేను ఇచ్చేసాను, పడుకుంటే కుదరదు. నా ఆలోచన అంతా ఈ సంఘములో ఎప్పుడు ఈ సంఘము వర్ధిల్లాలి, అది మనలో ఉండాలి కదా. స్థానిక సంఘాన్ని ఎవరు వర్ధిల్లిపోయాలండి? కేవలం సంఘ పెద్దలేనా, ఒక సంఘ కాపరేనా? సంఘానికి రెస్పాన్సిబిలిటీ లేదా? చెప్పరు లేదా? దీవెన మనకు అక్కర్లేదా? వెనక్కి తిరిగిందంటే అడ్రస్ లేకుండా పోతామండి. గట్టి దెబ్బ తగిలిందంటే అసలు ఎందుకు పనికి రాకుండా పోతాం. అందుకే మోసెస్ ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, రాణి ఎస్తేరు ఎన్ని రోజులు ఉంది చెప్పండి? 3 days. రాణి, ఆవిడెవరండి? రాణి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఉపవాసం ఉన్నది 3 days. ఒక రాణి ఆ షూషను కోటలో, ఏలాము దేశంలో తనకున్న చెలికత్తలందరూ కూడా అన్యులే, వాళ్ళు కూడా ఉపవాసం ఉండమన్నది. 127 ప్రావిన్సెస్కి ఒక తాకీదు పంపించమన్నది. ఎవరితోటి? మొర్దెకాయి చెప్పింది, ఒక చిన్న లెటర్ రాసి అందరూ పంపించే, 3 రోజులు మనం ఏం చేద్దాం? ఉపవాసం ఉందాం. వాళ్ళు ఉన్నారా లేదా? అప్పుడంతా రహస్యంగా జరిగింది. కానీ ఇప్పుడు బాహాటంగా మనము తండ్రి వదిలిపెడితేనే చేయలేకపోతున్నాం. మన సంఘంలో కూడా 3 days ఫాస్టింగ్ ఉండి మా సంఘం అభివృద్ధి చెందాలని ఫాస్టింగ్ ప్రేయర్ జరిగించాలి. మనమందరం పాల్గొనాలి, ప్రార్థన చేయాలి, యాచనలు సమర్పించాలి. రాణి, మోషే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో ఉంటుంది. ఆయన వెంటనే గోనె పట్ట కట్టుకొని, ఈజ్ ఏ కప్ బేరర్ ఆఫీసర్, అతను ఉపవాసం ఉండి, ప్రభువా, ఎక్కడున్నాడు ఏలాము, ఎక్కడుంది ఇది యెరూషలేము, ఎన్ని మాటలు చెప్పినా తరగవు. ఉపవాసం ఉన్నాడా లేదా? పౌలు గారు ఉపవాసం ఉండి, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 13 chapter 1 and 2, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో ఏమనుంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు? సంఘ పరిచర్య కొరకు, సువార్త పరిచర్య కొరకు, సువార్తను విస్తృతంగా జరిగించాలని ఒక తపన కలిగిన వారే 5 కలిసి ప్రార్థన చేస్తున్నారు. బట్ వేరాజ్ వీ ఆర్ అడమెంట్ పీపుల్, వీఆర్ డూయింగ్ నథింగ్, వీఆర్ జస్ట్ కిల్లింగ్ ది టైమ్ అండ్ వేస్టింగ్ ది టైమ్. వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాలపైన మనకే భయం లేదు, భక్తి లేదు, శ్రద్ధ లేదు. మన జీవితాలపైన మనకే శ్రద్ధ లేదు. మనమే ఆలోచించుకోలేకపోతున్నాం. ఎంతకాలము, ఎన్ని రోజులు? ఏది కలిసి రావట్లేదంటే రెక్టిఫై యువర్ సెల్ఫ్. కలిసి రావడం లేదు అంటే నువ్వు రెక్టిఫై చేసుకోవని అర్థం. తప్పుడు సరి చేసుకో. యోనా దేవునికి దూరం అయ్యాడు, 2వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు, 3వ అధ్యాయంలో సువార్తను ప్రకటించాడు, 4వ అధ్యాయంలో రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎస్, రిజల్ట్ వచ్చింది. ఏమని? తండ్రి నేను కనికరించేశాను పో అన్నాడు. జస్ట్ 5 minutes ఉంది 8కి.
ఏమన్నాడండి? కనికరించేశాను పో అన్నాడు. మిస్టర్ యోనా, యూ డిడ్ వెల్. చక్కటి సర్టిఫికేషన్. నీకు కొంచెం కోపం వచ్చి ఉండొచ్చు, కానీ నా కార్యాలు వేరు, నీ కార్యాలు వేరు. సామెతల గ్రంథం 19:21 ప్రకారంగా, యెషయా గ్రంథం ద బుక్ ఆఫ్ ఐజాయా 55, 8, 9, 10, 11 వర్సెస్ ప్రకారంగా నా కార్యాలు వేరుగా ఉంటాయి బాబు, మీ కార్యాలు వేరుగా ఉంటాయి. కానీ నేను చెప్పినట్టుగా చేస్తే చాలు, అవి నేను చూసుకుంటాను, అప్పుడు నీకు అర్థమవుతుంది. సంతోషించాడు. అమ్మా, ఎంతమందిని రక్షించుకున్నాడు ఆయన? చెప్పరేమండి. 1,20,000 మందిని రక్షించిన ఘనత ఎవరికి పోయింది? అందుకు రికార్డులోకి ఎక్కాడండి. ఒకటేటింటికి 3,000 మంది, ఒకటేటింటికి 5,000 మంది అంటున్నామే, ఈయన ఒకటేటింటికి 1,20,000 మందిని రక్షించుకున్నాడు. అంత గొప్ప ప్రవక్త అండి. మరి మనం ఒక్కరిని రక్షించుకోవద్దా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి పైన మన కొరకే 40 days ఫాస్టింగ్ ఉన్నాడు. ద ఇన్కార్నేషన్ ఆఫ్ మోస్ట్ హై గాడ్, డైటీ గాడ్, పవర్ఫుల్ గాడ్ మన కొరకు, మనకు మాదిరి చూపుటకు వచ్చి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అది చూసైనా కనీసం మనకైనా చీమ కుట్టినట్టు కూడా ఉండదు. మారాలండి, మనం మారదామండి. నేనంటాను, క్రిస్మస్ నాటికి మన సంఘంలో ఎలా ఉండాలంటే, నీవు నీ యాక్టివిటీస్లో బిజీగా ఉంటున్నావు, మంచిది. ఆ యాక్టివిటీస్ని తండ్రి తీసేస్తే నీ బ్రతికేమిటి చెప్పండి. ఇప్పుడు నేను ఈరోజు సాయంత్రం నేను పాల్వంచబోను అంటే అసలు నువ్వే లేకుండా పోతే బెస్ట్ కదా అంటాడు యేసయ్య. పంచాయతీ ఉంటుంది, నువ్వు పోకు, అసలు నిన్నే తీసుకెళ్ళిపోతావు, నువ్వు ఎట్లాగో పోవు. అప్పుడు ఆ సిచ్యువేషన్కి రాకూడదండి. దేవుని మాట వినలేమా? నీకు సమస్తమైన బ్లెస్సింగ్స్ ఇచ్చి, అన్నీ ఇచ్చి, కనుక ఇప్పుడు యోనా ఏం చేశాడండి? సంతోషంతో వెనక్కి తిరిగాడు. యెరూషలేముకు బయలుదేరాడు, షోమ్రోన్కి బయలుదేరాడు. ఎక్కడికండి? షోమ్రోన్కి. పాట పాడుకుంటూ బయలుదేరాడు. ఇక మనము కూడా లేచి యోనాతో పాటు పాట పాడుకుంటూ అనేకులను రక్షించుకుంటానికి మనం కూడా ప్రయత్నం చేయాలి కదా. చేస్తారని నేను ఈరోజు ఇప్పుడు ఈ 4వ అధ్యాయంలో యోనా ఏం నేర్చుకున్నాడంటే, నిరీక్షణ కలిగి జీవించాడు. చెప్పండి. మొదటి అధ్యాయంలో దూరమైన విధమును తెలుసుకున్నాడు. 2వ అధ్యాయంలో ప్రార్థించిన విధమును తెలుసుకొని చూపించాడు. 3వ అధ్యాయంలో సువార్తను ప్రకటించి చూపించాడు. 4వ అధ్యాయంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు. మరి మనకి ఆ నిరీక్షణ ఉన్నదా? అసలు మనం ప్రార్థన చేస్తే కదా నిరీక్షణ రావడానికి. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. నాకు దేవుడు ఏమి సెలవిచ్చును అని నేను నిరీక్షణతో ఎదురు చూచి తిని అంటాడు. 2వ అధ్యాయం 1-2 వచనాలు హబక్కు గ్రంథంలో. అనేక మార్లు దావీదు కూడా నేను దేవుని సమాధానం కొరకు నిరీక్షణ కలిగి ఉంటిని అంటాడు. 74 శామ్స్లో కూడా 74 కీర్తనలు అదే మాట అక్కడక్కడ వాడాడు.
అందరం లేచి నిలబడదాం. ఇదేదో కథని, ఏదో చేప కథని, చందమామ కథని, బొమ్మరిల్లు కథని కథల్లాగా చెప్పుకొని జీవితాన్ని టైం పాస్ చేసుకోకండి. ఇట్స్ ఎ సీరియస్ స్టోరీ. ఇప్పటికి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. బబులోనులో యోనా గారి సమాధి ఉంది. ఎఫెసులో అపోస్తుడైన యోహాను సమాధి ఉంది. ఎఫెసులో మరియ తల్లి సమాధి ఉంది. సమాధులు మనకి ఇప్పటికీ రుజువులు చూపిస్తున్నాయి. వారు ఉన్నవారు. 2 చేతులు పైకెత్తాం. ప్రభువా, యోనా గ్రంథము ద్వారా 48 వచనాల్లో 4 అధ్యాయాల్లో మా స్థితిగతులను మార్చి జీవించే విధానాన్ని తెలియజెప్పారు తండ్రి. ప్రార్థన చేయండి. కనీసం 2 చేతులెత్తి, ప్రభువా ప్రభువా, యోనా లాంటి స్థితిలో నేను ఉన్నాను. యోనా వలె నేను తప్పిపోతున్నాను. యోనా ఎగ్జాక్ట్గా నాలాంటి వాడే. యోనా క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఒకటే ప్రభువా. మీరు చెప్పిన పని మేము చేయకుండా జీవిస్తున్నాం. ప్రతి ఆదివారం గుడికి రాలేకపోతున్నాము. దైవజనుడు చెప్పే మాటలు వినలేకపోతున్నాము. మాకెందుకో ఆలయంలో నిద్ర కూడా వస్తున్నది ప్రభువా. ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు ప్రభువా. మమ్ములను మా స్థితిగతులను మార్చండి ప్రభువా. నీనివే పట్టణస్తులందరూ కూడా ఉపవాస దీక్షలతో మార్చుకొని మీ ఉగ్రత నుండి తప్పించుకున్నారు ప్రభువా. మా కుటుంబాలు మీ పాదం చెంత ఉన్నాయి. మా భర్తలను మార్చండి, మా భార్యలను మార్చండి, మా పిల్లలను మార్చండి, మా ఆర్థిక స్థితిని మార్చండి, మా జబ్బులను తీసివేయండి. మాలో అణగారి ఉన్నటువంటి దుష్ట లక్షణాలని వెలికి గుంజి తరిమి పోగొట్టండి. చెడుపు చెల్లంగితనాలను తీసివేయండి. చీకటి శక్తులను పారద్రోలండి ప్రభువా, పారద్రోలండి ప్రభువా. నా హృదయము మీది, నా ఆయుష్ మీది. నేను మీ వాడను. మీ రక్తము మాపై ప్రోక్షించబడాలి. మీ నామము నా నొసటున ఉండాలి. నేను నీ బిడ్డగా జీవించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రార్థన స్థితి మారాలి. నా జీవిత విధానం మారాలి. నాకు ఉద్యోగాలు రావాలి. నేను ఎడ్యుకేషన్ లైన్లో చాలా గొప్ప స్థితికి మీ బిడ్డగా ఎదగాలి. మీ సాక్షార్థమైన బిడ్డగా నేను ఒక ప్రాఫిట్గా ఎదగాలి. మీ సువార్తను ప్రకటించాలి. భూమిని తల్లకిందులు చేసే వారిలో నన్ను కూడా ఏర్పరచుకో. మరి ఒక యోనా వలి, మరి ఒక ఆది అపోస్తుల వలి, మరి ఒక పౌలు వలి, మరి ఒక ఏలియా వలి, మరి ఒక ఎలీషా వలి ప్రభువా మమ్మల్ని ఏర్పరచుకోదండి. ప్రభువా మమ్మల్ని ఆలకించండి. ప్రభువా మాకిచ్చిన ఉద్యోగాలను దీవించండి. మాకిచ్చిన వ్యాపారాన్ని దీవించండి. మాకిచ్చిన ఈ ఆరోగ్యం విషయమై సమస్తమైనటువంటి కారణాల చేత మేము అణగారిపోతున్నామేమో, కానీ ఈ ఆరోగ్యం మీరే మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. యోనా దూరమయ్యాడు, కానీ ప్రార్థించాడు, సువార్తను ప్రకటించాడు. నిరీక్షణ కలిగి క్షేమముగా ఎప్పుడైతే 1,20,000 మంది రక్షించబడినప్పుడు వెనక్కి తిరిగాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. యోనా ఈ పాట పాడుతున్నాడు. యెహోవా, యెహోవా నీ బలము యథార్థమైనది ప్రభువా. నీ మార్గము యథార్థమైనది ప్రభువా. నీ మార్గము పరిపూర్ణమైనది ప్రభువా. నేనెందుకో ఇలా ప్రకటించకుండా తర్షీసుకు పోయాను, సముద్రంలో పడ్డాను. అయినా నా ప్రార్థన ఆలకించి రక్షించుకున్నావు. 1,20,000 మందిని నేను ఒక్కడిని చేశారు, రక్షించబడ్డారు. నన్ను చోటినను నరకపు పాశము కాటినను నా శత్రువులు. నన్ను చోటినను నరకపు పాశము కాటినను వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన
మరలిన వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నీవే నన్ను ఆదుకున్నావని యోనా ప్రార్థన చేస్తున్నాడు. మరణ పుట్టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుట్టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. నా మొర వినెను తన ఆలయములో, నా మొర వినెను ఆదరెను ధరణి భయకంపముషే, ఆదరెను ధరణి భయకంపముషే. యెహోవా ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే మారు మనసు పొందాలని తీర్మానం చేసుకుంటావో, ఎప్పుడైతే నీ కుటుంబాన్ని నీవు దేవుని పాదం చెంతకు నడిపించి ప్రార్థన చేస్తావో, అప్పుడు తండ్రి నీపై దయ చూపిస్తాడు, నిన్ను కన్నిస్తాడు, నిన్ను లేవనెత్తాడు, నీతో ఎప్పుడు ఉండడానికి యేసయ్య సదా ఇష్టంగా వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమున నచును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా. ఎప్పుడైతే నీవు విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తావో, ఆయన దయ కరుణా కటాక్షములు మన కుటుంబాలపై ఉంటాయి. అందుకే అన్నాడు, దయగల వారిపై దయ చూపిస్తాడు, కఠినుల ఎడల వికటము ఇప్పటికీ ఇంకా కఠినంగా ఉండి నేను చెయ్యను, నేను రాను, నేను పోను, తండ్రి వికటము చూపుతాడట. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. ఇంకా స్టిఫ్ నెక్, గర్విష్ఠులు అంటే స్టిఫ్ నెక్. అందుకే ప్రకటన గ్రంథము వెరీ క్లియర్గా చెప్తుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15-17 వచనాల్లో, గర్విష్ఠులు వంగుదురు, బలిష్ఠులు వంగుదురు, మరణము కొరకు కొండల వైపు పరిగెత్తుదురు. గర్విష్ఠుల గర్వము నాశనానికి మూలము. అందుకే ప్రియులారా, గర్విష్ఠుల యొక్క గర్వము అణిగిపోతుంది. సర్వము ఎరిగిన తండ్రి ఉన్నాడు. ఎప్పటికైనా మనము లేద్దాము, ప్రార్థన చేద్దాము. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే. నీ స్థితిగతులను ఎరిగిన తండ్రికి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఎంతకాలం దూరంగా ఉంటావు? ఎంతకాలం ఇదే విధంగా తిరుగుతూ ఉంటావు? ఇదే సువార్త అంటే, ఈ సువార్తను ప్రకటించడానికే యోనా వెళ్ళాడు. ఇదే సువార్తను ప్రకటించారు. ఇదే సువార్తను 1,20,000 మంది విన్నారు. మరి మనము వినాలి, మనం వినాలి. విన్నాము, మనలో మార్పు ఎలా ఉంటుందో చూద్దాము. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? 2 చేతులు పైకెత్తి, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ పసి పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ
ఆయురారోగ్యముల కొరకు మరణము కిటికీల గుండా ఎక్కి రాకుండా నీ ఆడపిల్లలను తండ్రి కాపాడు నిమిత్తమై ప్రార్థన చేద్దామా? 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 కష్టకాలంలో అరవడం కాదు, కష్టకాలంలో ప్రార్థన అని తిరగడం కాదు. ఇప్పుడే ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. Let us pray. Let us pray. Let us pray. Let us pray. నోరు విప్పి ప్రార్థన చేయండి. ప్రభువా, యేసయ్యా, 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 నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి యేసయ్యా, నీవు నాకు కావాలి యేసయ్యా. ఈ జ్ఞానము నాకు కావాలి యేసయ్యా, నా కుటుంబానికి కావాలి యేసయ్యా, నా పిల్లలకు కావాలి యేసయ్యా. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మమ్మల్ని దీవించి యోనా గ్రంథంలో వినిపింపజేసిన గొప్ప దేవ, స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసుకరణ ప్రార్థనా మందిరంలో ఉదయకాలంలో జరిగించిన ఆరాధనను బట్టి 197 దేశాల్లో ఈ దినమున జరిగించిన ఆరాధనను బట్టి ఈరోజు సాయంకాలం యోనా గ్రంథమును చక్కటి చల్లని వాతావరణములు ధ్యానింపజేసిన మీరు మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి, వచ్చిన ఈ నీ బిడ్డలను బట్టి, విన్న వాక్యమును బట్టి, యోనా గ్రంథములో పలికిన 4 అధ్యాయాల ద్వారా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప సువార్తమానమును బట్టి మేము మారుతాము తండ్రి. మేము రక్షణలోనికి వచ్చాము తండ్రి. ఇంకా అనేకులు నడిపించుకుంటాం ప్రభువా. మా సంఘ పెద్దలను దీవించండి, మా సంఘ కాపరిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, ఉమెన్ ఫెలోషిప్ను దీవించండి, యూత్ ఫెలోషిప్ను దీవించండి. క్రిస్మస్ నాటికి ప్రభువా ఈ సంఘములో మిమ్మలను యథార్థముగా మనసా వాచా కర్మణ ప్రార్థించే గొప్ప సంఘమును మీరు మాకు అనుగ్రహించమని, మా కన్నీటి ప్రార్థన ఆలకించి మమ్మల్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతివినిత వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున నెరవేర్చబడి ఉన్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని అపరాధం క్షమించున్న ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మ శోధన నుండి కాక దృష్టిని తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మాకును సార్వత్రిక సంఘమునకు ప్రపంచమునకు తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ప్రభు సక్తమే జయం, ప్రభు నామే జయం, ప్రభు సక్తమునికే సంపూర్ణ విజయం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చే వారము మీకా గ్రంథంను ధ్యానిద్దాము. అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని వినాలని ప్రభు పేరట వేడుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.